ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. మహర్షి వేదవ్యాస గురవే నమః. మహామహోపాధ్యాయ పద్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన మహాభారత సార సంగ్రహము అను కావ్య గ్రంథమునందలి వనపర్వము. చదువుచున్నది జంగా కృష్ణమూర్తి. యుధిష్ఠిరుడు ద్రౌపది ఆక్షేపాలకు సమాధానం చెప్పుట. యాజ్ఞసేని, నువ్వు చాలా మధురంగా మృదువుగా అందంగా మాట్లాడావు. మేం అందరం విన్నాం. కానీ నాస్తిక్యం మాట్లాడుతున్నావు. రాజపుత్రి, నేను ఫలం కావాలని కోరుకుంటూ కర్మ చేయడం లేదు. ఇవ్వాలి అని ఇస్తున్నాను. యజ్ఞం చెయ్యాలి అని యజ్ఞాలు చేస్తున్నాను. చేసిన కర్మ వల్ల ఫలం కలిగినా కలగకపోయినా గృహస్థుడైన వాడు కర్మ చేసి తీరాలి. ఆ దృష్టితోనే నేను యథాశక్తిగా కర్మ చేస్తున్నాను. ధర్మం ఆచరిస్తున్నాను. ధర్మ ఫలం కోసం మాత్రం కాదు. శాస్త్రాలు చెబుతున్నాయి, సత్పురుషులు ఆచరిస్తున్నారు. నేను ధర్మం ఆచరించడానికి కారణం ఇదే. నా మనస్సు సహజంగానే ధర్మం మీద ఆసక్తమై ఉంటుంది. ధర్మంతో వాణిజ్యం చేసేవాడు ధర్మవాదులలో అతి నీచుడు. ధర్మాన్నుంచి పాలు పిండుకోవాలనుకునే వానికి ధర్మ ఫలం లభించదు. ధర్మవాణిజ్యకో హీనో జగన్యో ధర్మవాదినాం న ధర్మఫలమాప్నోతి యో ధర్మం దోగ్ధుమిచ్చతి. వనపర్వము 31:6. ధర్మం కాపాడుకొనడం చేత దివ్యమైన ఉన్నత స్థితిని పొందిన శాపానుగ్రహ సమర్థులైన మార్కండేయుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, మైత్రేయుడు, నారదుడు, లోమశుడు, శుకుడు మొదలైన ఎందరో ఋషులను గూర్చి వింటున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. వేదాల్ని ప్రత్యక్షాన్ని కూడా నమ్మిన ఈ మహాపురుషులందరూ అన్నిటికంటే ధర్మమే ప్రధానమని బోధిస్తున్నారు. అందుచేత నువ్వు ఈ విధంగా ధర్మాన్ని, ధర్మఫలాన్నిచ్చే దాతను నిందించడం యుక్తం కాదు. శాస్త్రం విషయంలో దృఢమైన నమ్మకంతో ధర్మం ఆచరించే వాళ్ళందరూ మూఢులని, పిచ్చివాళ్ళని, బాలుడు, తెలివి తక్కువవాడు అవహేళన చేస్తూ ఉంటాడు. అలాంటి వానికి తనకేది తోస్తే అదే ప్రమాణం. ఉద్ధతుడై శ్రేయోమార్గాన్ని అవమానిస్తుంటాడు. ఈ లోకంలో తన ఇంద్రియాలకు ప్రీతి కలిగించేదే ఉత్తమమైనదని అనుకుంటూ ఉంటాడు. ఆర్ష ప్రమాణాన్ని నిందించిన వానికి ఉత్తరగతులు ఉండవు. ధర్మదృష్టి లేని వాళ్ళు పశువుల వలె జీవిస్తారు. తపో, యజ్ఞ, బ్రహ్మచర్య, దాన, ఆర్జవాదులు నిష్ఫలములే అయితే ఇంత సుదీర్ఘకాలం నుండి ఇందరు మహాపురుషులు ఇవన్నీ ఆచరించేవారు కాదు. ధర్మానికి కానీ అధర్మానికి కానీ ఫలం లేకపోవడం అనేది లేదు. విద్యలకు, తపస్సులకు ఫలాలు ప్రత్యక్షంగా కనపడుతూనే ఉన్నాయి. ద్రౌపది
నీవెక్కడికో వెళ్ళనవసరం లేదు. నీవు ఎలా జన్మించావో, దృష్టద్యుమ్నుడు ఎలా జన్మించాడో నీవు వినే ఉన్నావు కదా. త్వమాత్మనో విజానీహి జన్మ కృష్ణే యథాశ్రుతం వేత్త చాపి యథా జాతో దృష్టద్యుమ్నః ప్రతాపవాన్ ఏతావదేవ పర్యాప్తముపమానం శుచిస్మితే. వనపర్మము 31-32. ఓ ఆలోచనాశక్తి ఉన్నదానా, పుణ్య పాపాల ఫలము, కర్మల ఫలము, ఉత్పత్తి వినాశాలు ఇవన్నీ దేవరహస్యాలు. కర్మణాం శ్రుతపుణ్యానాం పాపానాం చ ఫలోదయః ప్రభవశ్చాత్యయశ్చైవ దేవగుహ్యాని భావిని. వనపర్వము 31-35. ఫలం కనబడనంత మాత్రాన ధర్మాన్ని కానీ దేవతలను కానీ శంకించకూడదు. ప్రయత్నపూర్వకంగా యజ్ఞాలు చెయ్యాలి. అసూయ లేకుండా దానాలు చెయ్యాలి. న ఫలాదర్శనాద్ధర్మః శంకితవ్యో న దేవతాః యష్టవ్యం చ ప్రయత్నేన దాతవ్యం చానసూయయా. వనపర్వము 31-38. కర్మలకు ఫలం అన్నది ఉన్నది అని వేద శాసనం బ్రహ్మపుత్రులకు చెప్పాడు. ఈ విషయం కశ్యప మహర్షికి తెలుసు. అందుచేత పాంచాలి, ఈ నాస్తిక బుద్ధి విడిచిపెట్టు. సమస్త భూతాల మీద పరిపూర్ణమైన ఆధిపత్యంతో వాళ్లను పోషించే ఈశ్వరుణ్ణి, ధాతను నిందించకు. విషయం అర్థం చేసుకో. ఈయనకు నమస్కారం చెయ్యి. నీకిలాంటి ఆలోచనలుండడం మంచిది కాదు. భక్తుడైన మర్త్యుడు కూడా ఎవని అనుగ్రహం చేత అమరత్వాన్ని పొందుతాడో అలాంటి ఉత్తమ దేవతను ఎన్నడూ అవమానించకు. ఈశ్వరం చాపి భూతానాం ధాతారం మా చ వైక్షిప శిక్షస్వైనం నమస్త్వైనం మా తే బుద్ధిరీదృశీ. యస్య ప్రసాదాత్ తద్భక్తో మర్త్యో గచ్చత్యమర్త్యతాం ఉత్తమాం దేవతాం కృష్ణే మావమంస్తాః కథంచన. వనపర్వము 31-41-42. యుధిష్ఠిరుని మాటలు విని ద్రౌపది ఇలా అంది. మహారాజా, నేను ధర్మాన్ని నిందించడం లేదు, అవమానించడం లేదు. ప్రజాపతి అయిన ఈశ్వరుణ్ణి మాత్రం నేను ఎందుకు అవమానిస్తాను? నా మనస్సులోని బాధలు ఇముడ్చుకోలేక ఇలా మాట్లాడుతున్నాను. ఓ శత్రు సంహారకుడా, జ్ఞానం ఉన్నవాడు ప్రతివాడు కర్మ అనగా పని చెయ్యాలి. ఏ పని చేయకుండా ఉండేవి చెట్లు, చేమలు మొదలైన స్థావరాలే. ఇతర ప్రాణులేవి ఏదో ఒక పని చేయకుండా ఉండవు. సాధారణమైన పశ్వాది జంతువులు కూడా తల్లి పాలు త్రాగడం, ఎండగా ఉంటే నీడ ఉన్న చోటికి వెళ్ళడం వంటి పనులు చేస్తూనే ఉంటాయి. జంగమాలలో మానవులైతే పనులు చేసి ఇహలోకంలోనూ పరలోకంలోనూ మనుగడ సాధించడానికి ప్రయత్నిస్తారు. ఉత్థానం చెయ్యాలి అనగా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి అను విషయం ప్రాణులన్నింటికీ తెలుసును. పనులు ఫలితం ప్రత్యక్షంగా చూస్తున్నాయి కదా. ఉత్థానమపి జానంతి సర్వభూతాని భారత ప్రత్యక్షం ఫలమస్యంతి కర్మణాం
లోకసాక్షికం. ప్రతి ప్రాణి జీవనము కూడా దాని కర్మ మీదనే ఆధారపడి ఉంది. చివరికి పని చేయకుండా నీటి దగ్గర ధ్యానం చేస్తున్నట్లు కూర్చున్న కొంగ కూడా పని చేస్తూనే ఉంది. నీవు చేయవలసిన పని చేస్తూనే ఉండాలి, అలసిపోవద్దు. ఏదో పనితో సన్నద్ధుడవై అనగా దంశితః ఉండాలి. ఒకడు చేసిన పనిని గుర్తించేవాడు 1000 మందిలో ఒక్కడుండవచ్చును, ఉండకపోవచ్చును కూడా. ఏది ఏమైనా కర్మచేత సంపాదించిన దానిని పెంచుకొనడానికి, రక్షించుకొనడానికి ఇంకా పని చేస్తూనే ఉండాలి. క్రొత్త సంపాదన ఏమీ లేకుండా ఉన్నది తినేస్తుంటే హిమవత్ పర్వతం కూడా కరిగిపోతుంది. స్వకర్మ కురుమా గ్లాసీ కర్మణా భవదంశితః కృతం హి యో అభిజానాతి సహస్రేశోऽస్తి నాస్తి చ తస్య చాపి భవేత్ కార్యం వివృద్ధౌ రక్షణే తథా భక్ష్యమాణో హ్యనాదానాత్ క్షీయేత హిమవానపి. వనపర్వము 32:10. ఈ లోకంలో జనులు పనులు చేయకపోతే నశించిపోతారు. చేసిన పనికి ఫలం లేకపోతే వీళ్లకు ఎదుగుదల ఉండదు. పూర్తిగా దైవం మీదనే ఆధారపడి కేవలం దేవతా పూజాదులు చేసేవాడు వచ్చేది హఠాత్తుగా ఎప్పుడో వస్తుందిలే అనే హఠవాది, వీళ్ళిద్దరూ కూడా శఠులే అనగా మూర్ఖులే. కర్మ చేయడంలో ఆసక్తి ఉన్నవాడే ప్రశంసింపదగినవాడు. యశ్చదిష్టపరో లోకే యశ్చాపి హఠదవాదికః ఉభావపి శఠావవేతౌ కర్మబుద్ధి ప్రశస్యతే. వనపర్వము 32:13. దైవం మీదనే ఆధారపడి ఏ పని చేయకుండా సుఖంగా శయనించే దుర్బుద్ధి నీళ్లలో ముంచిన పచ్చకుండ వలె నశిస్తాడు. అదేవిధంగా పనులు చేసే శక్తి ఉన్నా కూడా హఠబుద్ధి అయి పనులు చేయకుండా కూర్చుండే మూఢుడు కూడా దుర్బలుడైన అనాథుడు వలె చిరకాలం జీవించడు. యో హి దిష్టముపాసీనో నిర్విచేష్టః సుఖం శయేత్ అవసీదేత్ సా దుర్బుద్ధిః అమోఘటైవోదకే తథైవ హఠదుర్బుద్ధిః శక్తః కర్మణ్యకర్మకృత్ అసీతా చిరం జీవేదనాథ ఇవ దుర్బలః. ఎవనికైనా అకస్మాత్తుగా ఏదైనా ఫలం లభిస్తే అది హఠం అంటారు. ఎందువల్లనగా అది ఎవరూ ప్రయత్నించగా రాలేదు. దైవవశాత్తు వచ్చిన దానిని దైవం అంటారు. తాను ప్రయత్నపూర్వకంగా చేసిన దానికి ఫలంగా లభిస్తే దానిని పౌరుషం అంటారు. ఇది లోకంలో ప్రత్యక్షంగా కనపడుతూనే ఉంది. కారణం ఏమీ లేకుండా దానంతట అదిగా వచ్చిన ఫలాన్ని స్వాభావిక ఫలం అంటారు. ఈ విధంగా ఒక ఫలం హఠం వల్ల వచ్చినా, దైవం వల్ల వచ్చినా, స్వభావం వల్ల వచ్చినా, కర్మ వల్ల అనగా పురుష ప్రయత్నం వల్ల వచ్చినా అది పూర్వకర్మల ఫలితమే. ఒకడు పూర్వం చేసిన కర్మల ఫలితానే దేవుడు ఎక్కడికక్కడ విభజించి పైన చెప్పిన ఏదో ఒక విధానంలో వానికి ఇస్తూ ఉంటాడు. మహారాజా,
మహేశ్వరుడే ప్రతివాణి చేత వానికిష్టమైనా కాకపోయినా ఆయా పనులు చేయిస్తూ ఉంటాడు. తేషు తేషు హి కృత్యేషు వినియోక్తా మహేశ్వరః సర్వభూతాని కౌంతేయ కారయత్యవశాన్యపి. వనపర్వము 32:24. మానవుడు కొన్ని విషయాలను మనస్సుతో నిశ్చయించి తర్వాత పనిచేత బుద్ధిపూర్వకంగా వాటిని సాధిస్తాడు. అలా సాధించడానికి కారణం ఆ పురుషుడే. మనసార్థాన్ వినిశ్చిత్య పశ్చాత్ ప్రాప్నోతి కర్మణ బుద్ధిపూర్వం స్వయం వీర పురుషస్తత్ర కారణం. పనులు ఎన్ని విధాలు ఉంటాయో లెక్కపెట్టి చెప్పడానికి శక్యం కాదు. ఇన్ని గృహాలు నగరాలు ఏర్పడుతున్నాయంటే అందుకు కారణం పురుషుడే, పురుష ప్రయత్నమే. సంఖ్యాతుం నైవ శక్యాని కర్మాణి పురుషర్షభ అగారనగరాణం హి సిద్ధి పురుషహైతుకి. వనపర్వము 32:26. మానవుడు తిలలో తైలం ఉందని, ఆవులో పాలున్నాయని, కర్రలో అగ్ని ఉన్నదని ముందుగా తన బుద్ధి బలంచేత తెలుసుకుంటాడు. అవి సంపాదించడానికి ఉపాయం కనిపెడతాడు. తర్వాత పనిచేసి సాధిస్తాడు. ఆ విధంగా పనులు చేసి సాధించిన వాటి మీదనే ప్రాణులందరూ ఆధారపడి జీవిస్తారు. ఫలంలో కనపడే విశేషాన్ని బట్టి ఈ పని నేర్పు ఉన్నవాడు చేశాడు, ఇది అంతగా నేర్పు లేనివాడు చేశాడు అని తెలుస్తుంది. ఏ పనైనా పురుషుడు చేస్తేనే జరుగుతుంది, అది ఫలిస్తుంది. కర్మచేత సాధించవలసిన వాటి విషయంలో పురుషుడు కారణం కాదు అని అంటే ఇష్టాపూర్తాదులు అనగా యజ్ఞయాగాదులు, ఇష్టములు, నూతులు, చెరువులు తవ్వించడం మొదలైనవి అపూర్తములు. లేవు, వాటి ఫలమూ లేదు. శిష్యుడు లేడు, గురువు లేడు. పురుషుని కర్తృత్వం ఉంది కనుకనే ఒక పని సిద్ధిస్తే పురుషుణ్ణి ప్రశంసిస్తారు, సిద్ధించకపోతే నిందిస్తారు. మానవుడు పని చేస్తూనే ఉండాలనేది మనువు చేసిన నిశ్చయం. కోరికలు లేనివాడు పరాభవం చెందుతాడు. మానవుడు ఎన్నడూ తనను తాను కించపరచుకోకూడదు. తనను తానే నిందించుకునే వానికి అభివృద్ధియే కలగదు. నత్వేవాత్మా వమంతవ్యః పురుషేణ కదాచన న హ్యాత్మ పరిభూతస్య భూతిర్భవతి శోభనా. వనపర్వము 32:58. యుద్ధం చెయ్యాలని భీముడు యుధిష్ఠిరుణ్ణి